కర్నూలు నగరంలో శ్రీ చక్ర హాస్పిటల్ వారి నిర్లక్ష్యం వల్ల మహిళ మృతి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పోలీస్ కాలనీకి చెందిన అనిత అనే మహిళకి జ్వరం రావడంతో ఈ నెల 15వ తేదీన చెన్నమ్మ సర్కిల్లోని శ్రీ చక్ర హాస్పిటల్కు తీసుకువచ్చారు. హాస్పిటల్ వారు చికిత్స అనంతరం మామూలు జ్వరమే అని చెప్పి ఇంటికి పంపించారు. మరుసటి రోజు రాత్రి అమ్మాయికి జ్వరం ఎక్కువై హాస్పిటల్కు తీసుకువస్తే హాస్పిటల్ సిబ్బంది సరిగా సమాధానం ఇవ్వకుండా, మీరు మా దగ్గరే చూపించుకున్నట్లు గ్యారెంటీ ఏమిటి, ఓపి తీసుకురండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దానితో చేసేది ఏమీ లేక అమ్మాయి భర్త ఇంటికి వెళ్లి ఓపి తీసుకువచ్చే లోపు అమ్మాయి చనిపోయింది అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని అమ్మాయి భర్త వాపోతున్నారు. కి డైరెక్ట్ గా వచ్చేసి ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళానండి. ఎమర్జెన్సీ వార్డులో వచ్చేసి మనకి వాళ్ళు ట్రీట్మెంట్ కి ఓపీ తీసుకోమన్నారు. ఓపీ తీసుకున్నాను. మెడిసిన్ అన్నారు. మెడిసిన్ ఇచ్చానండి. మెడిసిన్ ఇచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ 7:30 వరకు జరిగిందండి. 7:30 వరకు జరిగిన తర్వాత అయిపోయింది. బిల్ అన్నారు. ఓకే, బెడ్కి 500 అంటండి పర్ అవర్ క్యాజువాలిటీలో. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి యాంటీడోట్ అది తీసుకోండి అని చెప్పి డాక్టర్ ఇచ్చాడు. ఎవరు చెప్పారు? తను క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్ అండి. ఎవరో నాకు అంత ఐడియా లేదు. వీళ్ళే ఏమన్నారంటే ఒకటి యాంటీడోట్ వేసుకోవాలండి, రేపు మార్నింగ్ రండి అంటే, రావాలా అంటే రండి అన్నారు. తర్వాత ఏం లేదు, క్లినిక్ ఉంది, ఇది చేతికి వేస్తారు కదా అంటే ఇక్కడ పెట్టించుకుంటా అంటే, సరే అక్కడే పెట్టించేసుకోవాలి. వాళ్ళే మెడిసిన్స్ రాశారు. మెడిసిన్స్ రాస్తే నేను ఇక్కడ మెడిసిన్స్ అన్ని తీసేసుకొని మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పొద్దున చాలా ఎక్కువ హెవీ అయిపోయిందండి. ఫీవర్ చలి అసలు 10 బెడ్షీట్లు కలిపినా కూడా తనకి అట్లే ఉంది. చాలా ఎక్కువ ఉంది, కదలలేని పరిస్థితి. కానీ ఇది యాంటీడోట్ ఏమైనా పెట్టించుకోలేమో అని చెప్పేసి అదొకటి చిన్న బాటిల్ ఇచ్చారండి. అదొకటి వీళ్ళు ఇచ్చిన మెడిసినే, వేరే ప్రిస్క్రిప్ట్ లేదు. వీళ్ళు ఇచ్చిన మెడిసినే వాడాను. వాడిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉంది. 7 గంటల వరకు అది అయిపోయింది. సెలైన్ అయిపోయిన తర్వాత తనే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది, ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చింది తనే. తర్వాత బాగా హ్యాపీగా టీవీ చూసింది, మొహం కడుక్కొని జడేసుకుంది.
గ్రేప్స్ తినింది, కొంచెం ఈ కోకోనట్ వాటర్ తాగింది, అంతా బాగానే ఉందండి. సడన్ గా 10:15, 10:20 ఆ టైంలో ఇక్కడ ఇంతకు ముందే కొంచెం షుగర్ ఎత్తుంది, కాలు ఇట్లా ఎత్తుతుంది అని చెప్పేసి నేను చెప్పానండి ఎమర్జెన్సీ వార్డులో. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ చలికి అట్లా ఎత్తుతుండొచ్చు, వేరేది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నారు. అంటే చెప్పాను సార్, మాకు 1 year పైన అయిపోయింది సార్, మ్యారేజ్ అయ్యి 1 year 10 months దగ్గర అవుతుంది, ఇంతవరకు ఎప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు చేస్తుంది సార్ ఈ 3-4 days నుంచి అని చెప్పాను. చెప్తే ఏం కాదులేండి అది చలికే అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 9:30, 9:40 ఆ టైంలో 9:30, 9:40 ఆ టైంలో ఇంకా తనకి షివరింగ్ అనేది ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది షివరింగ్ అనేది. ఆసుపత్రికి తర్వాత ఏం జరిగింది చెప్పండి. షివరింగ్ అనేది కొంచెం చాలా ఎక్కువైపోయింది. ఎక్కువ అవుతే ఇంకా తన బాడీలో మూమెంట్స్ డిఫరెంట్ గా స్టార్ట్ అయ్యాయి. కళ్ళు ఇట్లా అనడము, నాలుగు బయట పెట్టడము. ఇంకా మేము ఏదో ఊరికే భయపడిందేమో ఫీవర్ అన్నందుకు అని కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేసాము. 1 నిమిషంలో ఇట్లా పడుకుంది. తర్వాత ఇట్లా తిప్పంగానే కొంచెం కన్ను ఇట్లా అయిపోయి, పెదాలన్నీ ఎండిపోయి, కొంచెం నాలుగు బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా సడన్గా అప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉందండి, లైట్గా ఉంది. కన్ను ఇట్లున్నా అంటే కన్ను స్పర్శ లేకున్నా కొంచెం పల్స్ ఉంది. ఉండగానే మేమేం చేసాము, ఎమ్మడి కార్లో ఎక్కించేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చాము. 11:30 ఆ టైం తీసుకొని వచ్చాము. నేను అక్కడి నుంచి అరుస్తూ వస్తూ ఉన్నా, మెయిన్ రోడ్ నుంచి. ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడ వరకు. ఇక్కడ ఈ బ్యారిగేట్ చేశారంట, ఇక్కడ ఈ బ్యారిగేట్ చేశారు అడ్డం ఏవి రాకుండా. నేను ఓపెన్ చేయండి అని అరుస్తున్నా. ఓపెన్ చేయం మేము, మీరు అక్కడే ఆపాలి కార్ అన్నారు. ఇంకా నాకేమంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక 30 seconds టైం సేవ్ అవుతుంది. నాకు 30 seconds టైం సేవ్ అవుతుంది కార్ నుంచి దింపడానికి. ఇంకా వచ్చారు, మేమే పక్కన తీసేసుకొని కార్ అక్కడ పెట్టుకున్నాం. కార్ అక్కడ పెట్టేసుకొని స్ట్రెచ్చర్లోకి లాగడానికి కూడా ఎవరు రాలేదు. ఇంకా మేమే లాగుకున్నాము. సరే అని చెప్పేసి అయిపోయింది. తర్వాత లోపలికి వస్తుంటే పల్స్, ఒక డ్యూటీ డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేశారండి. ఇక్కడ పల్స్ చెక్ చేశారు, ఏం లేదండి అయిపోయింది అన్నారు. నేను ముఖ్యమంత్రి విశ్వబ్రహ్మ సంఘం తరఫున పేదలకి ఎటువంటి అన్యాయం జరగబడుతుంది. మా యొక్క పార్వతమ్మ తెలుగుదేశం నాయకుడు ఒక టైంలో ఎమ్మెల్యే మూమెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క తరం విశ్వబ్రహ్మకి ఏమి జరిగినా మా ఎక్కని కర్నూలు జిల్లాలో ఆలిత్యంలో అక్క వచ్చి మా నాట్యాలకి ఎవరు జరిగితేనేమి ఏమి చేస్తేనేమి నాకు న్యాయం చేస్తామని మా నాట్యాలకి ఇది చేసింది. నాకు ఎస్ఐ గారు అయితే ఎటువంటి నాకు సాయం చేయలేదు. ఇంటే సెలవు తీసుకుని నాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఎస్ఐ గారు నాకు ఇట్లా చేయండి అంటే మేము ప్రాణం తీసుకోలేదు. ప్రాణం తీసినారా? యాడ తీసినారు నీకు ప్రేమ? కాకి చెప్తాను ఓ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామో వాడంటాడు ఎస్ఐ వాడు ఏంటి సార్ కాకేసుకోలేదు. నేను మేలు ఈ శాత కాదు కదా. ఈ బిడ్డకేం జరిగింది? ఈ బిడ్డకేం జరిగింది? వాసనయ్య బయట పెడతారా? మన హాస్పిటలేనా? ఎస్ఐ గారైనా? జమీదారైనా? కానిస్టేబుల్నేనా? చెప్పండి. మీరు ఫ్యామిలీలు ఉంటాయి, మీకు ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయం. ఎంత తీసుకున్నావు? ఇప్పుడు కాదు, అంతగంట గంట కాదు. వెనక్కి జరుగు, నేను చూస్తాను.
మామ లే మామ రేషన్ కార్డు వచ్చి మనం